హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పరమశివుడి కటాక్షం ఏ ఏ రాశుల మీద ఉంటుందో మనం ఈరోజు తెలుసుకుందాం. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంట. అటువంటి పరమశివుడు భక్తవ శంకరుడు, భోళా శంకరుడు. ఏ కోరిక కోరినా త్వరగా వరాలిచ్చే శివయ్యను చాలా మంది భక్తులు పూజిస్తూ ఉంటారు. సోమవారం నాడు శివుని అభిషేకాలు, అర్చనలు చేసి తమ భక్తిని చాటుకుని వరాలు ఇవ్వమని కోరుతూ ఉంటారు. అలా శివయ్యను కోరితే కష్టాలన్నింటినీ తొలగించి సంతోషాన్నిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ శివుడికి ఇష్టమైన రాశులను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రాశుల వారు పరమశివుని కటాక్షంతో కష్టాల నుండి గట్టెక్కి సంతోషంగా జీవిస్తారు. మరి ఆ రాశులు ఏమిటి? వారిపైన శివయ్య కటాక్షం ఎలా ఉంటుంది తెలుసుకుందాం. మేషరాశి జాతకుల పైన పరమశివుని కటాక్షం ఉంటుంది. మేషరాశి వారు శివుని అనుగ్రహంతో విశేషమైన ప్రయోజనాలను పొందుతారు. వీరు అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థికంగా బోలెడు లాభాలను పొందుతారు. మేషరాశి వారికి ఎటువంటి సమస్యలు వచ్చినా శివయ్య అనుగ్రహంతో పరిష్కారం అవుతారు. వీరి జీవితం శివుని కటాక్షంతో సంతోషదాయకంగా ఉంటుంది. కుంభరాశి వారికి జాతకులకు శివయ్య అనుగ్రహంతో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. కుంభరాశిలో జన్మించిన వారికి శని అధిపతిగా వ్యవహరిస్తాడు. కాబట్టి ఈ రాసుల వారిపైన ఎప్పటికీ శివయ్య అనుగ్రహం ఉంటుంది. మీరు ప్రతిరోజు శివుడి పూజించడం వల్ల జీవితంలో సమస్యలను పూర్తిగా తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలను శివయ్య ఎప్పటికప్పుడు పరిష్కరించి మంచి జీవితాన్ని ఇస్తాడు. కుంభరాశి వారికి శ్రమకు తగిన ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారి జాతకులకు కటాక్షం సానుకూల ఫలితాలను ఇస్తుంది. వృశ్చిక రాశి వారు శివయ్య ఆశీస్సులతో అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఏ పనులు చేసినా ధనలాభం, ఆరోగ్యం బాగుంటుంది. వీరికి ఎటువంటి సమస్యలు రాకుండా శివయ్య వీరిని కాపు కాస్తాడు. మకర రాశి వారికి పరమేశ్వరుడి కటాక్షం శుభ ఫలితాలను ఇస్తుంది. శివయ్య ఆశీస్సులతో అద్భుతమైన లాభాలను పొందుతారు. వీరికి కష్టాల నుంచి శివయ్య సులభంగా గట్టెక్కించి మంచిగా జీవించే మార్గం చూపిస్తారు. ఎలాంటి ప్రయత్నాలు చేసినా మకర రాశి జాతకులు ఈ సమయంలో విజయాలను సాధిస్తారు. కష్టాన్ని తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు.